హాయ్ ఫ్రెండ్స్. నేను డాక్టర్ ఐలా శ్రీనివాస్. మీకు తరచుగా మోషన్స్ అవుతున్నాయా? తిన్న వెంటనే గూడా మోషన్స్‌కెళ్ళాల్సొస్తుందా? వీటికి కారణం మనకి ఐబీఎస్ కానీ, ఐబీడీ కానీ కావచ్చు. ఈ 2 టర్మ్స్ వినడానికి ఒకేలా ఉంటుంది. ఐబీఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఇప్పుడు కొత్తగా దాని పేరు మార్చి డిజార్డర్ ఆఫ్ గట్ బ్రెయిన్ యాక్సిస్ అని పెట్టారనమాట. అంటే మనం తిన్న ఆహారము మన పేగుల ద్వారా మనకి అబ్జార్బ్ అయ్యి మనకి మిగిలిన వేస్ట్ మనకి మోషన్స్ అవ్వాలి. అది మన కోఆర్డినేషన్ సరిగ్గా లేకుండా యాంగ్జైటీ ఇలా ఇబ్బందులు రావడం అలా జరిగినట్లయితే అండ్ దాంతో పాటుగా పొట్ట నొప్పి, వికారం వాటితోటి కొన్నిసార్లు నిద్రలేమితనం ఇవన్నీ ఇబ్బంది పడతా ఉంటే దాన్ని ఐబీఎస్ అంటారు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. అదే విధంగా ఐబీడీ అంటే ఇన్‌ఫ్లమేటరీ బవెల్స్ డిసీజ్. దీంట్లో 2 రకాలుంటాయి. దీనిని మనం ఆర్గానిక్ బవెల్ డిసీజ్ అని కూడా అంటాము. ఈ ఐబీడీ ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్‌లో అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రాన్స్ డిసీజ్ అని 2 రకాలుంటాయి. ముందు మనం ఎవరైనా వ్యక్తి మోషన్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటే, వారు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇది వయసుతో సంబంధం లేకుండా ఈ ఐబీఎస్ లేదా ఐబీడీ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు మనము అశ్రద్ధ చేయకుండా కొన్ని బ్లడ్ టెస్ట్‌లు ఉంటాయన్నమాట. దాని తర్వాత కొంతమందికి అవసరమైన వారికి మాత్రమే ఈ కొలనోస్కోపీ అంటాము. అంటే ఆహ్, మనకి మలద్వారం నుంచి చేసే ఎండోస్కోపీ పరీక్ష. అండ్ కొంతమందికి సీటీ స్కాన్, కొంతమందికి మోషన్ టెస్ట్ ఇవి గూడా చేయాల్సుంటుంది. ఇలాంటి సమస్యలున్నప్పుడు డాక్టర్స్‌ని త్వరగా సంప్రదించాలి. అండ్ ఏమేమి డైట్ వీటికి తీసుకోవాలనే దాని గురించి కూడా మేము ఒక క్యూఆర్ కోడ్ మీకు ప్రొవైడ్ చేస్తాము. ఐబీడీ అయితే మనకి డైట్ ద్వారా మార్పు చెందదు. ఐబీఎస్ అయితే మనకి డైట్ ద్వారా మార్పు చెందుతుంది. సో, ఫర్ ఎనీ క్వెరీస్ యూ కెన్ కాంటాక్ట్ అస్. థాంక్ యూ.